ఓం పరబ్రహ్మ పరమాత్మనమా జగత్స్థితి బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది వృషభ రాశి ఫలితాలు. జయ కొండదేవత మహాశక్తి అంబవారు వనదేవి మహాశక్తి స్వరూపిణి లక్ష్మి కళ్యాణి మహాదేవత సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి జగన్మాత ఓం శక్తి. అదృష్టము జీవితము లలాటకము యోగము. అదృష్ట ఫలితాలు చూసుకుంటే ఈ వృషభ రాశి ఫలితాలలో ఆదాయములో 2, ఖర్చులో 8, రాజపూజిత 7, అవమానాలు 3. మరి ఈ రాశి వాళ్ళకి కురుజుడు గురుడు కేతువ ఈ 3 గ్రహాలు ఇలా మీద నుంచి ఎంటాడుతూనే ఉంటాయి. ఏ కార్యక్రమాన్ని కానీకోకుండా మనశ్శాంతిని లేకోకుండా చేతిగాడికి వచ్చిన పనులు బ్రేక్ అయిపోతుంటాయి. ఎవరిని వీళ్ళు నమ్ముతారో వాళ్ళు వీళ్ళకి రివర్స్ కావటం, లేనిపోయిన ఆలోచనలు వీళ్ళ మీదకి తేవటం, కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి వ్యవసాయంలో మంచిగా అభివృద్ధిగా రావాల్సిన మంచి శుభ ఫలితాలు ఇలా పేరులో కనబడుతున్నాయి. మరి ఆ అమ్మవారు దయ వల్ల ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్. అమ్మా నాన్న పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకొని చేయాల్సిన కార్యక్రమాలని, పోయే పనులు, చేసే ఉద్యోగాలు, చదివే విద్యలు, కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా వరకు చాలా కష్టపడుతుంటారు వీళ్ళు. కానీ కష్టము 2 భాగాలు అయితే సుఖాన్ని ఒక భాగమే కనబడుతుంది వీళ్ళకి. మరి వీళ్ళ జీవితంలో అదృష్ట జీవిత ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి 1 నుంచి 15వ తారీఖు దాకా మంచి శుభ ఫలితాలు, శుభ కార్యక్రమాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి. మరి అతి తొందరగా అతి వేగంగా మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతక ఫలితంలో ఉంది. కానీ ఎవరైనా సరే ఎంతవాడు వచ్చినా కూడా లెక్క పెట్టరు. ఎందుకంటే వీళ్ళంతా ముక్కు చుట్టుకు వెళ్ళిపోతుంటారు. ఉండా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఎప్పుడు చూసినా కూడా నిండుకుండా హృదయం అంటారు. అంటే ఎప్పుడు చూసినా కూడా ఫుల్గా ఉంటారు. ఇవాళ లేదు, ఇవాళ ఉంది అంటూ బాధపడే జన్మ కాదు. చిన్న వయసు నుంచి చాలా వరకు కుటుంబాన్ని గురించి పోరాటం చేసుకుంటూ చక్రము తిప్పుకుంటూ ఏర్పాటు చేసుకుంటూ వస్తుంటారు. మరి వీళ్ళకి విద్య విధానంలో చూసుకుంటే కొన్ని విధానాల్లో కొన్ని బ్రేకులు కనబడుతున్నాయి. చదువు విషయాలలో, ఉద్యోగ విషయాలలో అయినట్టుగా అవుతాయి, మరి దగ్గరికి వస్తున్నాయి, మళ్ళీ బ్రేక్ అయిపోతుంటాయి. మరి అది ఎందువల్ల అవుతుంది, కారణం ఏమిటా అని చాలామందికి మనసులో డౌటు సందేహాలు ఉన్నాయి. ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా విజయవంతం ఉండలేదు. కృతికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మొగశిర నక్షత్రము ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో కొన్ని నూతన కార్యక్రమాలు పెద్దవి కొన్ని చేయాల్సినవి అతి త్వరలో వీళ్ళకి ఎదురయ్యే జాతకం కనబడుతుంది. అది 15వ తారీఖు నుంచి వీళ్ళకి ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సిన జాతక యోగం అనేది ఫలితాలు కనబడుతున్నాయి. కానీ ఎంత చేసినా కూడా ఇంట్లో మనశ్శాంతత కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. కార్యక్రమాలు అయినట్టుగా వస్తుంటాయి, ముఖం చూస్తారు, హెల్ప్ చేస్తాను అంటారు, కానీ దగ్గరకు వస్తుంటారు, ముఖం చూస్తారు, మళ్ళీ బ్రేక్ అయిపోతుంటారు. మళ్ళీ అది ఎందువల్ల అవుతున్నాయి, మరి మేమేం చేసినా, ఏ దేవుణ్ణి పూజించినా, ఏ కార్యక్రమం చేసినా, ఎంత కష్టపడ్డా కూడా మాకు అంతంత మాత్రం అయిపోతుంది ఏమిటా అని చాలామందికి సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి మీకు కురుజుడు గురుడు కేతువ ఈ 3 గ్రహాలు మిమ్మల్ని ముప్పతిప్పలు పెట్టేస్తున్నాయి. ఆ 3 గ్రహాలకి మీరు శాంతం చేయించుకుంటే మీకు అష్ట ఐశ్వర్యాలు,
భాగ్యభోగాలు, మనశ్శాంతి, లక్ష్మీ ప్రసన్నం, కుటుంబ శాంతి, అభివృద్ధిగా కావలసిన ప్రతిఫలాలు అనేది మీకు కనబడుతున్నాయి. కానీ మీరు ఏది అనుకుంటారో అది మీకు చేతికాడికి వస్తుంటుంది, చేయి జారిపోతుంటుంది, అయిపోయినట్టుగా ఉంటుంది, కాకోకుండా మళ్ళా వాయిదాలు పడుతుంటాయి. ఇస్తానన్న వాళ్ళు ఆ టయానికి పోగానే మనకి ఏదో ఒకటి డిస్టర్బెంట్ చేస్తుంటారు. ఇచ్చేది కూడా దగ్గరికి వచ్చేది కూడా ఆ టయానికల్లా మళ్ళీ భంగమైపోతుంది. కాబట్టి మీరు పూజించాల్సిన భగవంతుడు పారార్థన అనేది మీకు మేనుగా ఆ అమ్మవారు ఆశీర్వాదంతో శ్రీ రాముల వారు జయ శ్రీరామ్, ఆ జయ శ్రీరాముని మీరు తప్పకుండా పూజించాలి. ఆ శ్రీరాముని ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు మనకు దగ్గరలో ఏమన్నా రామాలయం దగ్గర ఉంటే వెళ్ళి అక్కడ పోయి కొంతసేపు కూర్చొని కొన్ని ప్రదర్శనలు చేసి అక్కడ ఆయన స్వామి దర్శనం చేసుకొని మీరు తప్పకుండా సోమవారము, శనివారము, మంగళవారము ఈ 3 రోజుల వరకు మీరు ఆ గుడికి వెళ్ళి మీరు నమస్కారం పెట్టుకొని మీరు ప్రదర్శనలు చేస్తే మీకు తప్పకుండా మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, పిల్లల చదువు అభివృద్ధి అవుతుంది. ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని బట్టి తప్పకుండా అభివృద్ధి చేయాల్సిన విధానం అనేది తప్పకుండా ఉంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో పూజలు చేయించుకొని ఎంతో కష్టపడి ఏది ప్రతిఫలం లేకోకుండా చాలా వరకు బాధపడుతూ చాలా వరకు ఎట్లాగే నా జీవితం అయిపోయింది ఇంతేలేగా అని చాలామందికి చాలా వరకు టెన్షన్లు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. భగవంతుడు మనకి ఏ రూపంలో సాయం చేస్తాడో చెప్పలేము. కాబట్టి దేవుడు నేను ఈ రూపంలో వస్తున్నానని చెప్పడు కదా. భగవంతుడిని మనకి ఏదో ఒక రూపంలో వచ్చి తప్పకుండా సాకారం చేసే యోగం ఉంది. కాబట్టి మీరు చేయాల్సినంత ఆయనకు సేవ చేయాలి. చేసిన వెడల తప్పకుండా మంచి యోగము, మంచి ప్రతిఫలము, మంచి యోగము, లక్ష్మి గడియలు, లక్ష్మి నిలబడతాం, ఉద్యోగాలు నిలబడతాం, ప్రమోషన్లు రావటం, అనుకున్న పనులు మీకు తప్పకుండా విజయవంతం అయ్యే యోగం అనేది కనబడుతుంది. కానీ మీరు ఎక్కడెక్కడో పోయి ఏదేదో చేసుకొని ఎంతో బాధపడతా ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీ కుటుంబ సమస్యల్లో భార్యాభర్తల సమస్యలు కానీ ఎలాంటి సమస్యలైనా కానీ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉన్న నెంబర్కి మాకు ఫోన్ చేసి మీరు ఒకసారి సంప్రదించిన వెడల మీ జాతక ఫలితాన్ని పెట్టి మీకు ఎలా ఉందా అనేది చూసి జాతక చక్రం వేసేసి మీకు అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాము. కాబట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.